నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. మరి వారితో మాట్లాడి రానున్న 6 మాసాల్లోని ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మేడం, మనము సాధారణంగా చూసుకున్నట్లయితే వార ఫలాలు చేసుకుంటాం, మంత్లీ ఫలాలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం. సో ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. కానీ ఏంటంటే మనకి రాబోయే 6 నెలల్లో ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా సరే మనం రాశి ఫలితాలు చూసినప్పుడు గోచారం చూసుకోవాలి. గోచారం చూసుకునేది కూడా మనం ఏంటంటే ఎక్కువ మేజర్ ప్లానెట్స్ మనం చూస్తాం. అంటే రాహు కేతువులు చూస్తాము, అలాగే గురు చూస్తాము, శని చూస్తాము. మిగతా ప్లానెట్స్ అంటే ఏంటి, సన్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి మారడం, చంద్రుడు అయితే 2.5 అట్లాగా రోజులకు మారడం, అలాగే బుధుడు కానీ మళ్ళీ వీనస్ శుక్రుడు కానీ మనకి ఏంటంటే 30 రోజులు, 40 రోజులు, 45 రోజులు ఇలా మారుతూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే 6 నెలలది మాట్లాడుకోవాలంటే మనకి గురుడేమో మనకి వృషభంలో ఉన్నారు, అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు, అంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు అందుకని ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు ఇప్పుడేమో కుంభంలో ఉన్నారు. కుంభశని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు, నవంబర్ 15th వరకు అలాగే ఉందన్నమాట. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం వచ్చే నెలలో చూస్తే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం, లేకపోతే శ్రావణ మాసం వస్తుంది. సో ఈ సన్ ఏమో మూమెంట్ ఏమో ఎవ్రీ 30 daysకి ఉంటుంది. ఎప్పుడేమో మనకి సింహం నుంచి వచ్చేస్తున్నారు అనమాట, అంటే కర్కాటకం నుంచి సింహానికి, సింహం నుంచి మనకి దిగుతున్నారు. అలాగే బుధుడు కూడా ఏంటంటే ఎస్పెషలీ ఆగస్ట్ నెలలో రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడాను మనకేమో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం చూసామంటే సింహం కానీ కర్కాటకం కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ఇవి జనరల్ పరిస్థితులు, అంటే ఈ దాన్ని బట్టే మనం రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేది నిర్ధారించుకుంటూ ఉంటాము. అమ్మ, ధనుసు రాశి మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ 6 నెలల్లోనే? సో ధనుసు రాశి అంటేనే మనకి సింబల్ కనిపిస్తుంది. సో వారు ఏదైనా వర్క్ అనేది స్టార్ట్ చేశారు అంటే బాణం గురి తప్పదు అంటారు కదా. మరి వీరికి ఎలా ఉంటుంది ఈ 6 నెలల్లోని? ఈ 6 నెలలు మిశ్రమ ఫలితాలే చెప్పాలి, ఎందుకంటే గోచారాలు అంత గ్రేట్గా లేవు. కానీ నవంబర్ 15th వరకు వీళ్ళు అనుకున్న పనులు అయితే సాధిస్తారు, బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనం చూసామంటే 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో కొంచెం కంఫర్ట్ లెవెల్ అనేది కష్టం, ఎక్కడ పడితే అక్కడ అడ్డంగాలు వస్తుంటాయి. ఎస్పెషలీ కుటుంబ రీత్యా, చదువు విషయంలో అండ్ ఆల్సో హెల్త్ రీత్యా కూడాను కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవన్నమాట. మనకి తెలుసు 10th కేతు సంచారం జరుగుతుంది, అందుకనే ఆయన కుటుంబ పరంగా అన్నాను. కానీ కెరియర్ ఇప్పుడు విస్తరించకపోతే, అనుకున్నది రాకపోతే ఎలాగ కుటుంబ పరంగా బాగుంటుంది అనేది ఒక క్వశ్చన్. సో మనం అనుకున్నది సాధించాలి అంటే ఈ ఫస్ట్ కెరియర్ బాగుండాలి. సో కెరియర్ దగ్గర కొన్ని ఆటంకాలు తప్పవు. అలాగే ఉద్యోగం పోయే ఛాన్సెస్, లేకపోతే మారే ఉద్యోగం పూర్తిగా పోవడం కాకుండా వాళ్ళు కొంచెం తక్కువ దానికి ట్రాన్స్ఫర్ అవడం కానీ చేయడం కానీ జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో పై వాళ్ళ మన్నన అనేది కొంచెం కష్టం, ఎవరు వీళ్ళని సపోర్ట్ అనేది ఉండదు, ఎస్పెషలీ కెరియర్ పరంగా అనమాట. సో బెస్ట్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఉన్న ఉద్యోగంలో ఉండేటట్టు, అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి కూడా నోటి దురుసు అస్సలు ఉండద్దు. అంటే ఏంటంటే వీళ్ళు ఎప్పటికైనా ఏంటంటే నువ్వు ఇందాక అన్నట్టు గురి తప్పరు అన్నావు, గురి తప్పరు కరెక్టే, అదేమో మైండ్ అలా ఉండాలి కదా. ఇప్పుడు అన్ని చోట్ల నుంచి ప్రెషర్ వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది, కష్టం కదా. ఖచ్చితంగా. సో మనకి మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది. అదే డైవర్ట్ అవుతుంది తప్పక, ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ధ్యాస వెళ్తుంది. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే జాగ్రత్తగా వీళ్ళు ఏంటంటే చేసే పని మీద దృష్టి పెట్టి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. శ్రమ ఎలాగో అధికమే. సో కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంత గ్రేట్గా ఏమీ లేదు. అండ్ వేరే సంచారాలు అంటే ఈ రాశికి అధిపతి అయిన గురు సంచారం కూడా అంత గ్రేట్గా లేదు. ఏంటంటే సడన్గా ఏంటంటే మనం బికాస్ ఆఫ్ మన ఇంటరాక్షన్ అనుకుందాం, లేకపోతే కమ్యూనికేషన్ అనుకుందాం, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకుందాం, కొన్ని విభేదాలు రావడం కానీ ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ తప్పదు. సో జాగ్రత్తగా చూసుకోవాలి అనేది సూచన అనమాట. అలాగే మనం చూసామని వీళ్ళకి ఆగస్టు సెప్టెంబర్ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎస్పెషలీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి
అండ్ ఆల్సో ఏంటంటే కన్సల్టింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, ఇండివిజువల్ బిజినెస్ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది జనరల్గా కూడా ధనుసు రాశికి చాలా ఎక్కువ స్పిరిచువల్ గ్రోత్ ఈ 6 నెలల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి వీళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి ఏంటంటే ఒక ప్రచారానికి వెళ్ళడం, రిలీజియస్ ప్రచారానికి వెళ్ళడం కానీ, లేకపోతే మీటింగ్స్లో కలుసుకోవడం కానీ, ప్రేయర్ మీటింగ్స్లో కానీ ఇలా కలుసుకోవడం, శుభకార్యాల్లో కలుసుకోవడం కానీ ఎక్కువ ఉంది. అలాగే గుళ్ళకి వెళ్ళడం కానీ, ఇంకా ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం కానీ ఇవన్నీ జరగడం అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే కొంతమందికి జాతక రీత్యా మనం చూసామంటే, ఇండివిజువల్ జాతకం చూసాము అంటే వాళ్ళు పై పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాధ్యతలు మరి కొన్ని జనరల్ గా వేరులే కానీ వాళ్ళ జాతకం ప్రకారం అయితే మాత్రానికి అదే లేదు, జాతక రీత్యా వాళ్ళది బాగుంది అంటే ఇండివిజువల్ జాతకం మనం చూసినప్పుడు వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి మంచి పొజిషన్స్, మిగతా గ్రహాలు మంచి పొజిషన్స్ ఉంటే తప్పక వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ నవంబర్ 15th లోపల 2 monthsలో. ఇది జనరల్ ప్రెడిక్షన్ లాగా అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళ తోబుట్టువులకి కొన్ని, అంటే వీళ్ళతో తోబుట్టువులు ఉంటారు కదా, వాళ్ళతో వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే కుటుంబ పరంగా ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనుకుందాము, ఇబ్బంది పడే కొన్ని ఛాన్సెస్ అనమాట వాళ్ళతోటి. అంటే అంత సపోర్టివ్గా ఉండరు అని చెప్పడానికి అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళు లోన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. మరి గృహిణీలకి మహిళలు ఉంటారు కదమ్మా, మరి మహిళలకి ఎలా ఉంటుందంటారు? మహిళలకు కూడా ఏంటంటే ముందుకు సాగుదాం అనుకుంటూ ఉంటారు. కొన్ని ఆటంకాలు, అడ్డంగాలు, కొన్ని ప్రెషర్స్ ఇవన్నీ ఈ 6 నెలల్లో తప్పవు. అంటే ఏంటంటే మనం ముందుకు వెళ్ళిపోదాం అని ఒక థాట్ వచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. ఏదైనా పని అక్కడే ఆగిపోవడం అని అది కాదు, ఆగిపోకూడదు. అందుకనే మనం పరిహారాలు చేయాలి. ఎందుకంటే ఏదైనా సరే మనం అనుకునేది సాధించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే మనం తెలుసుకోవాలి మనకి ఇది కావాలి, మనం చేద్దాము అని. తప్పక అలా చేసినప్పుడు, కొన్ని పరిహారాలు చేసినప్పుడు ముందుకు సాగచ్చు అనమాట. సో మన పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం, మహామృత్యుంజయం చేయించుకోవడం వెరీ ఇంపార్టెంట్. అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చీమలకు కానీ, లేకపోతే ఇప్పుడు బయట కుక్కలకు కానీ, గోవులకు కానీ థర్స్డే భోజనం పెట్టడం కానీ, ఏదో ఒక ఆహారం పెట్టడం అనేది మంచిదన్నమాట. అండ్ గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఏ గురువైనా అవ్వచ్చు, అంటే సాయిబాబా అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు, ఎవరైనా సరే. అంటే తల్లి కూడా మనకి మొదటి గురువే కదా. ఎవరైనా సరే నిత్యం కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. తప్పక ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే రాబోయే కాలంలో వీళ్ళకి ఇంకా పాజిటివిటీ అనేది పెరుగుతుంది, ఆపర్చునిటీస్ కూడా మంచివి వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో పాజిటివ్ దారిలో వెళ్ళడం అనేది జరుగుతుంది. అన్ని రాసుల వారు ఏంటంటే జనరల్గా పరిహారం చేయాలి అంటే అమ్మవారిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే అందరికీ లక్ష్మి కావాలనుకుంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపానికి ఎస్పెషలీ ఏంటంటే లక్ష్మీదేవి విత్ కుటుంబం, అంటే ఏంటి విష్ణుమూర్తి ఉన్న ఒక ప్రతిమని తీసుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు తీసుకుని చేయడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సంపద కావాలి, అలాగే అందరూ కోరుకునేది ఏంటి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది అంటూ ఉంటారు. మిగతా బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. కనుక తప్పక లక్ష్మీదేవికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఓకే అమ్మ, ధనుసు రాశి వారికి వచ్చేసి రాబోయే 6 మాసాల్లోని మరి వీరు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలమ్మా.